పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్ఐ గన్తో ఆత్మహత్య చేసుకునే ముందు తన ఫ్రెండ్తో మాట్లాడిన ఆడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. తనను కృష్ణా జిల్లా రేంజ్ విఆర్కు పంపిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పాడు. భార్యా పిల్లల పరిస్థితి ఏంటో అంటూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి ఎస్ఐ మూర్తి మాటలు ఇప్పుడు కంటతడి పెట్టిస్తున్నాయి. ఏదైనా చేసుకుంటే నీ భార్యా పిల్లలు రోడ్డున పడతారంటూ ఎస్ఐ ఫ్రెండ్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంత చెప్పినా ఎస్ఐ కన్విన్స్ కానీ ఇక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రా రేంజ్కి రిపోర్ట్ చేయమని వచ్చింది ఆటో రేంజ్కి. అదేంటిది? డిఎస్సి ఇచ్చాడు. రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా? ఏమన్నా ఏమైతే యాక్షన్ తీసుకున్నారటి? తెలీదు. ఎప్పుడు హర్ష పెట్టాడు. రేటు పరిస్థితి ఏం లేదు, ఇంకా నేనేం చేయలేను. ఏమనుకున్నా కానీ నువ్వేం చెప్పినా కానీ వెళ్ళాగాడు ఏమంటాడు చూడు. ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా లైఫ్ అంటే ఏంటి, జాబా లేకపోతే ఏంటి? లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా, నా వల్ల కాదురా. నేను చాలా ఇబ్బందిగా ఉన్నానురా. నన్ను మోసం చేసి హ్యాపీగా ఉన్నా తప్ప నీ అమ్మ కర్మ. కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంక నువ్వే డిసైడ్ చేసుకోరా. ఇక నేను చెప్పేది ఇంకేం లేదు, నా చేతిలో లేదు, నా వల్ల కాదురా. దాకేదో పెట్టి అలా గెడుతున్నాను. కానీ ఆ కృష్ణకుమార్ గారు ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతున్నాను. పొల్లి విఆర్ భీమవరం కదా, సర్లే చూద్దాం. మరి సడన్ గా మళ్ళీ రేంజ్ కూడా ఏంటి తెలీదు. ఏమో ఇప్పుడు వచ్చింది, ఆర్డర్ పెట్టారు. నేనైతే వెళ్ళలేను. ఇంకా నా వల్ల కాదు రిపోర్ట్ చేయడాలు ఇవన్నీ చేసి నేను వెళ్ళలేను. మనసు ఏం బాగోదు అసలు. అది చెప్పాను రా బాబా కృష్ణకుమార్ గారికి, అంత ఇబ్బంది పెట్టండి సార్, ఏదన్నా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పేసేసాడు. ఎంత చేశాడు నా జీవితాన్ని. నాగేశ్వరరావు గారు చెప్తే ఈ నాగేశ్వరరావు చెప్తే ఈడు ఇలాగే పెంట చేశాడు. ఇద్దరు కలిపి సర్వనాశనం చేశాను నేను. ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటాను, ఫ్యామిలీ హ్యాపీ, అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకున్నాను. ఎలా జరుగుతుందని అనుకురా. నేనైతే ఇంకా గెంటుతున్నాను. కానీ అలాగే ఏ రోజు ఆ రోజే నాకు ఇంకా ఎప్పుడైతే చూసానో ఇంకా నాకు ఇది చూసిన తర్వాత నాకు అసలు నా వల్ల కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు, నాకు లూప్ కావాలండి నేను ట్రాన్స్కి వెళ్ళిపోతాను అడుగు, అసలు ఏమంటాడో చూద్దాం. పని ఆడి మనసులో బయటకు రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం? ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం లేదురా, ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలర్ట్ చేస్తారు అంతే. నాకు తెలుసు కదా జరిగింది. అదేరా, ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోద్ది కదా. అప్పుడు అడిగి ఏం తెలియదు, అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ ఎక్కడికి వెళ్తామని అడిగాడు అనుకో, ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి, లేదా నాకు లూప్కి వెళ్ళిపోతాను ట్రాన్స్కమ్మని అడుగు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమనంటే అప్పుడు చూద్దాము. అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారు. ఇంకా అక్కడ ఏమవుతుంది ఏం లేదు, అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే. అలాగే ఒకటి ఏదైతే ఊహిస్తున్నా స్లోగా జరుగుతుంది అంతే. కానీ పిల్లలను విద్య బాధ వేస్తుంటారు వాళ్ళ అలా ఏ మాట అర్థం అవట్లేదు. అలా అంటారా, పిల్లల విద్యను చూస్తున్నట్టు నాకు చాలా బాధ వేస్తుందిరా. అలా ఏమన్నా ఉందా? లేదురా, మనందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు నీకేం కొంపలేం మునిగిపోలేదు. ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళ వెయిట్ చేసిపోయి ఇంకో 2 రోజులు వెయిట్ చేయాలి. ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటానంటే ఎట్లా కూతుంది? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు పెట్టారు అక్కడ ఏమవుతుందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు మరి కంగారు పడతావు? అన్న వేస్ట్ కదా. అక్కడ పాజిటివ్ నెగిటివ్ దుబ్బోక అప్పుడు నెగిటివ్ అయిందాక అప్పుడు నువ్వు అప్పుడు డిసిజన్ తీసుకుని ఒక అర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్గా రావచ్చు, రాజమండ్రి వెళ్ళిపోతాను సరే వెళ్ళిపో అన్నాడు. పాజిటివ్ ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణా జిల్లా రా, నో డౌట్. ఇక చెప్తాను కదా, తెలిసిందే నాకు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అంటే. నేను అసలు ఆ కృష్ణా జిల్లా అలాట్మెంట్ అనేది అసలు నేను అసలు ఉండలేను కూడా. వెళ్ళినా ఇక్కడ పెట్టేసేసిన అక్కడికి వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ నేను ఉండలేను. ఆ వాతావరణం అది నా వల్ల కాదు అసలు. మరి తర్వాత ప్రధానంతో దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావో చూడు, కానీ నా వల్ల అయితే కాదు. రే బాబు నువ్వు కంగారు పడుకో, పిచ్చిగా మాట్లాడేం లేదు పిచ్చిగా ఏం లేదు, నా వల్ల అయితే కాదు ఇంకా. కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకున్నాను, కానీ నేను అవుతారని అనుకోలేదు మధ్యలో. వాళ్ళు నిజంగా అదృష్టవంతులేరా, కానీ వాళ్ళ అదృష్టవంతులు కాదు అసలు. వాళ్ళ అదృష్టవంతులే, నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల దురదృష్టవంతులు అవుతారు. చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను, కంటే నాకు అది చాలా హ్యాపీ అని అనుకున్నాను. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్